ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరికైనా హెల్ప్ కావాలి అంటే పర్మిషన్ తీసుకొని చెయ్యాలని ఏం లేదు. ఇది ఫస్ట్ టైమా ఇలా డెస్క్ ని అరేంజ్ చేసుకోవటం? యాక్చువల్లీ ఈ స్పేస్ చాలా చిన్నగా ఉంది. ఐ వాస్ జస్ట్ ట్రైయింగ్ టు ఫిట్ ఎవ్రీథింగ్. బాస్ క్యాబిన్ ఇచ్చుంటే బాగుండేది కదా. వెరీ గుడ్. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. మీ దగ్గర సారీ అడిగే పద్ధతి అయితే లేదు. థ్యాంక్స్ అయినా చెప్తారా? మేనేజ్ గురించి అయితే మీకు చాలా బాగా తెలుసు. థ్యాంక్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ సారీ టు. ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. పర్వాలేదులేండి, అంత తొందరగా నేను హర్ట్ అవ్వను. కాఫీ టీ ఏమైనా తాగితే టేబుల్ మీద పెట్టకండి, మేనేజర్ తిడతారు. ఓకే. మీ ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి. ఎందుకు? ఫ్యామిలీ ఫోటో అందరూ టేబుల్ మీద పెట్టుకున్నారు. మీ ఫ్యామిలీ ఫోటో, మీకు ఇష్టమైన వాళ్ళ ఫోటో, రోల్ మోడల్ ఫోటో అని డెస్క్ మీద పెట్టుకోరా మీరు? యాక్చువల్లీ నాకు అమ్మా నాన్న ఎవరు లేరు. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఫైన్. బిల్ లేకుండా కేక్ ఇవ్వము అన్నారు. కేక్ని ఎవరు పంపించుంటారు? ఇది నాతో ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? అమ్మా నాన్న లేరు అని అందరికీ చెప్పుకొని తిరుగుతారా ఏంటి? అది కాదు, ఇది. మీరేనా మా ఇంటికి కేక్ పంపించింది? నాకెందుకు చెప్పలేదు? ఇదంతా చేసినందుకు మీకు మంచి హీరో ఫీల్ వచ్చుంటుంది కదా. మంచిదైంది, కరెక్ట్ టైంకి కేక్ వచ్చింది. కానీ మీరు అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకు ఇలా చేశారు మీరు? దాచిపెట్టాలి అన్న ఇంటెన్షన్ ఏం లేదు, బట్ మర్చిపోయారా? ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళు బయట ఒకలా లోపల ఒకలా ఉండేవాళ్ళంటేనే నేను అస్సలు సహించలేను. నాకు తెలుసు మీరు మర్చిపోయి ఉంటారని. దాచిపెట్టాలన్న ఉద్దేశం మీకు లేదు, నాకు అర్థం అవుతుంది. కానీ ఇక నుండి నాతో ఇలాంటివి చేయకూడదు. ప్రామిస్? నా కూతురుతో మాట్లాడి ప్రామిస్ అనే పదం నేను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాను. నేను మీకు ఒకటి ఇవ్వాలి. ఏంటిది? హార్ట్. నా కూతురు మీకు హార్ట్ పంపించింది. నేను మీకు దీన్ని ఇవ్వకపోతే ఇక అంతే. ఇది నా కోసమా? మీకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.